ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో అందరికీ అన్ని రాసుల వారికి కూడా శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ కాళభైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మీ రాసుల వారికి ఎలా ఉండబోతుంది? అయితే నేచర్ను మనం తీసుకుంటే ఈ ప్రకృతి స్వభావాన్ని ఇక్కడ రాజు కుజుడవటం, మంత్రి శనవటం, అందులో క్రోధినామ అంటే కాస్త ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. మనకి ప్రపంచంలో యుద్ధాలు కావచ్చు, లేకపోతే కలహాలు కావచ్చు, ప్రభుత్వంతో కూడా కొట్లాడే పరిస్థితి కావచ్చు, ఇలా అనేక విధాలుగా మనుషుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం, మనస్పర్ధలు ఇలా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనందరికీ కూడా ఒక విషయం అర్థం కావాలి. ఒక చిన్న ప్రమాదం పొంచి ఉందంటే కాస్త జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడటానికి ఎక్కువగా మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి విషయంలో కూడా కలుగు చేసుకోకుండా కాస్త మౌనంగా ఉంటే సమస్యలన్నీ కూడా అవే సర్దుకుంటాయి. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక మాట, మన పీఠంలో ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా మీ యొక్క సమస్యల కోసం పరోక్షంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. గత ఏడాది కూడా చాలామంది శుభ ఫలితాలు పొందారు. ఈ ఏడాది కూడా మీరందరూ శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తాను. అలాగే అన్నప్రసాద సేవ ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి సంకల్పం. అలాగే ఈ ఏడాది మరొక కొత్త ఆశ్రమం అంటే పిల్లల కోసం మనం ఆశ్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దానికి కూడా గతంలో ఒక వీడియోలో చెప్పాను. కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి అభాగ్యులైనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మనకు తెలియచేయండి. ఎక్కువగా మీకు సమయం తీసుకోకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం అంతకంటే మర్చిపోవద్దు. అందరికీ కూడా మరొక్కసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. అయితే ఈ తులారాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారో ఒకసారి చూద్దాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ తులారాశిలో ఉంటారు. మరి వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ తులారాశి వారికి ఈ ఏడాది చెప్పాలి అంటే కొంత శుభ ఫలితాలే మీకు కనిపిస్తూ ఉంటాయి. దైవబలం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. భగవంతుడు మీకు తోడే ఉంటాడు, మీరు మనస్ఫూర్తిగా నమ్ముకుంటే. అలాగే ఏ కార్యాన్నైనా తలపెట్టినప్పటికి కూడా మీరు చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తారు, బాగా చేయగలుగుతారు. అలాగే రాహుకేతువులు కూడా శుభస్థానంలో ఉండటం వలన కాస్త మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు చూస్తే అమితంగా ఉంటాయి. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థిరాస్తులు ఏవైనా కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ ఏడాది అనుకూలంగానే ఉంది. మరి చిన్నపాటి ఇబ్బందులు, అవమానకర పరిస్థితులు అయితే వస్తూ ఉంటాయి, అవి తప్పవు. అలాంటప్పుడు మాత్రం మీరు కొద్దిగా సంయమనంగా అంటే కాస్త నిదానంగా వ్యవహరించినట్లయితే అన్నీ సర్దుకుంటాయి. అంతేగాని కాస్త ఎమోషన్ అయితే ఆవేశపడితే అనర్థాలే జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే
ఈ అష్టమ గురు సంచారం, గురుడు మీకు అష్టమంలో ఉండటం వలన కొద్దిగా కుటుంబ వాతావరణంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావటం, అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఉండటం జరుగుతుంది. అందువలన నేను చివరిలో చెప్తాను, గురుడికి మీరు ప్రతినిత్యం కూడా సంవత్సరం అంతా కూడా ఉంటూ ఆ గురుగ్రహ మంత్రం చదువుకుంటే అన్నీ సద్దుమణుగుతాయి. భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలాగే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎక్కడ సన్నగిల్లకుండా మీరు ఈ ఏడాదంతా కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. తులారాశి ఉద్యోగులకైతే బాగానే కనిపిస్తూ ఉంది. ప్రమోషన్లు వస్తాయి. అలాగే ఏదైనా కోర్టు కేసుల్లో ఉన్నవారికి ఉద్యోగ రంగంలో మీరు గతంలో కోర్టుకి ఏదైనా వెళ్ళినట్లయితే అందులో సక్సెస్ఫుల్గానే ముందుకు వెళ్తారు. అలాగే ఉన్నత ఉద్యోగుల గుర్తింపు కూడా పొందుతారు. ఉద్యోగపరంగా కూడా కొంతమంది అధికారులకు విదేశీ ప్రయాణాలు కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది. ఏమిటంటే ఉద్యోగస్తులకు మీ యొక్క సమర్థత మరొకరికి ఉపయోగపడటం, పాపం కష్టం మీది, ఫలితం వేరొకరిది, అలా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు అధికారుల వేధింపులు కనిపిస్తూ ఉంటాయి. అనుకోని స్థాన చలన సమస్యలు కూడా ఎదురవుతాయి. అలాగే ఉపాధ్యాయ వర్గాలకైతే చిన్నపాటి ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. వేళకు స్కూలుకు వెళ్ళటం ఇవన్నీ చేయండి. లేకపోతే సడన్గా మీరు ఉద్యోగం నుంచి తొలగింపబడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మరి వ్యాపారస్తులకు ఎలా ఉందంటే గతం కంటే కాస్త బెటర్గా ఉంటుంది. అలాగే కొత్తగా వ్యాపారం ఎవరైనా ప్రారంభించాలి అనుకుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాల్సి ఉంటుంది. ఇక కాంట్రాక్టర్లకు పర్వాలేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కాస్త కోస్తో కలిసి వచ్చే కాలంగానే కనిపిస్తూ ఉంది. అలాగే లాయర్లు, డాక్టర్లకు కూడా ఈ ప్రొఫెషనల్కి కూడా బాగానే ఉంటుంది. మరి తులారాశి వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంటే 2 పంటలైతే బాగానే పండుతాయి. కానీ కాకపోతే మీకు అనుకున్నంత, ఆశించినంత డబ్బు అయితే రాకపోవచ్చు. అలాగే కౌలు రైతులకు కూడా సాధారణ పరిస్థితులే ఉంటాయి. శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఇక ఈ రాశి కళాకారులకు ఎలా ఉంటుంది అంటే గురుబలం తక్కువగా ఉండటం వలన అనుకోని ఇబ్బందులు, సడన్గా వేషాలు మధ్యలో డ్రాప్ అయిపోవటం, సినిమాలు ఆగిపోవటం, సీరియల్స్ కూడా ఆగిపోవటం, ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. కాకపోతే అలా అలా గడిచిపోతుంది. సంపాదన అయితే పెద్దగా కళాకారులకు కనిపించటం లేదు. విద్యార్థులకు చూస్తే ఈ గురుబలం మీకు కూడా తక్కువగా ఉన్నందువలన మెమరీ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివలన ఏమవుతుందంటే పాపం మీరు చదువుకొని వెళ్ళిన మార్కుల శాతం అయితే తగ్గిపోతూ ఉంటుంది. దీనివలన మీకు కాస్త ఇబ్బంది ఉంటుంది. అందుకే ఎక్కువగా రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు చదువుకున్నది మళ్ళీ రాయటం ప్రాక్టీస్ చేస్తే గుర్తుండే అవకాశాలు ఉంటాయి. తులారాశి రాజకీయ నాయకులకు చూసినట్లయితే ప్రత్యర్థి వర్గాన్ని బాగా మీరు అదుపులో పెట్టగలుగుతారు. అలాగే ఎన్నికల్లో కూడా గెలుపు దిశగా ప్రయాణం చేస్తారు. అధిష్టాన వర్గంలో కూడా మీకు మంచి గ్రిప్ అనేది ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా పేరు ప్రఖ్యాతులు అయితే బాగుంటాయి. రాజకీయ నాయకుల పరిస్థితి అయితే బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా చూసినట్లయితే గురుబలం తక్కువగా ఉన్న మీరు కొంతవరకు నెట్టుకు వచ్చే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. గురుబలం కోసం నిరంతరం దత్తాత్రేయ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఒక 18 సార్లు. వీలైతే దత్తాత్రేయ స్వామి టెంపుల్కి గురువారం వెళ్ళటం, లేకపోతే మనకి ఆది గురువు పరమేశ్వరుడే, ఆ పరమేశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి మీ యొక్క మనోవేదన అంతా ఆయనకి చెప్పుకున్నట్లయితే ప్రతి సమస్య తీరిపోతుంది. మన ఇష్టదైవం కాళభైరవుడు. నిరంతరం పఠించేటువంటి మంత్రం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా పఠిస్తే, భైరవుని ఆరాధిస్తే సమస్యలు
అవే పటాపంచలైపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.